ప్రభుత్వం 22A కింద రైతుల యొక్క పట్టా పాస్బుక్లను గత సంవత్సరం కాదు ఈ సంవత్సరమే జనవరి 2 తారీఖున ఈ యొక్క గజ్వేల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతుల యొక్క పట్టా భూములను కూడా 22Aలో పెట్టడం అది సరి అయిన పద్ధతి కాదు. ఒకవేళ కోర్టు పరిధిలో ఉన్నటువంటి ల్యాండ్ను కానీ లీగల్గా ఏదన్నా ఉంటే ప్రాపర్టీని కూడా ఈ యొక్క కోర్టులు ఉన్నాయి పరిష్కరించడానికి. రైతుల యొక్క పట్టా పాస్బుక్లను హరించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడిది హక్కు? రాష్ట్ర ప్రభుత్వానికి హక్కు లేదు, రైతులకే హక్కు ఉంటుంది. అది 70-80 ఏళ్ళ నుంచి వారసత్వంగా చేస్తున్నాడు వ్యవసాయ భూమిని. ఈరోజు రైతుకు తెలియకుండా ఎలాంటి నోటిఫికేషన్ లేకుండా వారి యొక్క బ్లాక్ లిస్ట్లో పెట్టడం అంటే రైతుకి ఎలా తెలుస్తుంది? వాళ్ళ యొక్క పిల్లలకు పెళ్లిళ్ళు చేస్తున్నప్పుడు ఇంకేదన్నా ఇల్లు కట్టుకున్నప్పుడు వారి యొక్క జాగా నమ్ముకునే సమయంలో మీ సర్వే నెంబర్ బ్లాక్ లిస్ట్లో ఉంది. రైతు ఏం చేయాలి? అప్పుడు రైతు ఏం చేస్తాడు? బ్లాక్ లిస్ట్లో పెట్టడం అంటే రైతు యొక్క వారిని పూర్తిగా పట్టించుకోకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతులను తుంగల తొక్కినట్టే. ఈ యొక్క రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్నాను అనుకున్నది ఇదా రాష్ట్ర ప్రభుత్వం చేసేది? దీన్ని తక్షణమే తెలంగాణలో ఉన్నటువంటి దాదాపు 90 లక్షల రైతుల యొక్క పట్టా భూములను నిషేధిత జాబితా నుండి తొలగించి రైతులకు విముక్తి చేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదన్నా రైతులకు చేసేది ఉంటే ఇంటిమేషన్ ఇవ్వండి. రైతులు ఎలా అసలు ప్రోహిబిటెడ్ అనేది 2007 కంటే ముందు ఉంది. అది దాన్ని ఈ యొక్క ఇంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా దాన్నే కదా ఇంత డెవలప్ చేసుకుంటూ వచ్చింది. దాన్ని చేయడానికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఏం చేయాలి? వారి యొక్క భూములు ఎక్కడ ఉన్నాయి అనేది ఒక పని మీద తప్ప ఈ యొక్క అధికారులు కూడా సమన్వయ లోపంతో కూడా అసలు ఎక్కడ చేస్తున్నారు? సమన్వయ లోపం చాలా ఉంది. అధికారులు కానీ రాష్ట్ర ప్రభుత్వానికి సమన్వయ లోపం అది సర్ది చూసుకోండి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మీ యొక్క అధికారులకు కూడా మంచిగా చెప్పి ఎక్కడెక్కడ ఉందనేది సర్వే నెంబర్ సెట్ చేసి వారి యొక్క హక్కులు వారి యొక్క హద్దులు ఇవన్నీ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి. ఇలా మీరు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు క్షమాపణ చెప్పి ఆ 22A కింద ఏదైతే పట్టా భూములు ఉన్నాయో వాటిని తొలగించి రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క రైతులకు మంచి చేయాలని నేను డిమాండ్ చేస్తాను. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన నాటి నుంచి ఆనాడు కేసీఆర్ 10 సంవత్సరాల పాలన నుంచి ఈరోజు రేవంత్ రెడ్డి పరిపాలించే వరకు ఈ భూములు ఏవైతే ఉన్నాయో నిషేధించే జాబితాలో చేర్చడం జరిగింది. ఆ రోజు తప్పిదమే ఈరోజు చేస్తున్నాడు రేవంత్ రెడ్డి కూడా. అదే దానిలో రైతుల యొక్క తెలంగాణ రైతుల గోస చూస్తున్నాడు. కేసీఆర్కు పట్టినటువంటి గతే రేవంత్ రెడ్డి కూడా కాబోయే రోజుల్లో ఏర్పడుతుంది. గ్రామస్థాయి నుంచి గ్రామంలో ఉన్నటువంటి భూములు ఆనాటు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి గ్రామస్థాయిలో ఉన్నటువంటి ఇల్లు కట్టుకొని పేద రైతులు ఏ విధంగా సొంత భూములు అనుభవిస్తున్నారో గ్రామస్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు 22A జాబితా తీసుకొచ్చి ఆ జాబితాలో చేర్చి రిజిస్ట్రేషన్లు కాకుండా నానా హింసలు పెడుతున్నారు. అదేవిధంగా హైదరాబాద్లో మన కేంద్రమైనటువంటి పట్టణ హైదరాబాద్లో కూడా నగరాల్లో ఉన్నటువంటి చాలామంది రైతులు పోయి అక్కడ పిల్లల యొక్క జాబులు చేసుకుంటూ కొంచెం స్థిరాస్తులు కూడబెట్టుకుంటే వాళ్ళవి కూడా జాబితాలో చేర్చుకున్నారు. అపార్ట్మెంట్లైనా ప్రతి ఆస్తి అయినా వాళ్ళ యొక్క రిజిస్ట్రేషన్లు కావని వాళ్ళను గుబేలు పెట్టిస్తున్నారు. దీనికి సాక్షిగా చాలామంది రోడ్ల మీద పడవలసిన అవసరం ఉంది. దానికి ఈరోజు మేము బీజేపీ పిలుపు మేరకు మేము దీన్ని ఖండిస్తున్నాము. దీన్ని తక్షణమే జాబితా నుంచి తొలగించాలి. లేకపోతే రేవంత్ రెడ్డి మీ యొక్క క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులే నీకు ఇది తప్పు అని చెప్తున్నారు. దీన్ని పర్యవసానంగా దీని యొక్క రైతుల యొక్క గోసను అనుభవిస్తావు. కాబట్టి దీనిని తక్షణమే నువ్వు ప్రతి మండలాల్లో ఉన్నటువంటి వాటిని ఏ జాబితాలో ఉన్నటువంటి వాటిని లిస్ట్ అవుట్ చేసి వాళ్ళకు తగిన న్యాయం చేయాలని మేము బీజేపీ పక్షాన డిమాండ్ చేస్తున్నాము.